మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో పనిచేసే ఇన్ఛార్జ్ ఎస్సీ రామారావు అవినీతి భాగవతం బట్టబయలవుతుంది. మొన్న ఏసీబీ అధికారులకు దిక్కినటువంటి రామారావు తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం కూడా అక్రమ ఆస్తుల సంపాదన ధ్యేయంగా పనిచేసారని చెప్పవచ్చు. ఏసీబీ అధికారులు నివ్వరపోయే విధంగా అక్రమ ఆస్తుల సంపాదన కూడబెట్టారని చెప్పవచ్చు. మొత్తం కూడా యాదాద్రి చుట్టుపక్కల వందల ఎకరాల్లో భూములు, వందల కోట్ల ఆస్తులు మొత్తాన్ని చూసుకున్నట్లయితే నలుగురు బినామీలు అని చెప్పవచ్చు. మొత్తం నలుగురు బినామీల పేర్ల మీద వందలాది ఎకరాల భూములు ఉన్నటువంటి పరిస్థితి, వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. ప్రతి భక్తుడు బాధపడుతున్నాడు, ప్రతి భక్తుడు కోరుకుంటాడు ప్రతి కానుక లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి చేరాలి, మేము ఇచ్చే కానుక కావచ్చు. అదే విధంగా ఎందుకంటే భక్తుడు కోరుకునే విధంగా ఏమంటే కోరిన కోరికలు తీర్చే భగవంతుడుగా నరసింహస్వామి ఉన్నప్పుడు కానుకలు ఇస్తుంటాడు. ఆ కానుకలు ఇచ్చే సందర్భంలో ప్రతి భక్తుడిచ్చే కానుక నరసింహస్వామి సన్నిధికి చేరుతుంది అనుకుంటారు. కానీ ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆస్తిని ఈ ధనార్థక ధ్యేయంగా పనిచేసే అధికారుల చేత ఉందని చెప్పి ఎవరు కూడా ఊహించలేరని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మొన్న జరిగినటువంటి సంఘటన మొత్తం 1,90,000 లంచం తీసుకుంటూ దొరికినటువంటి రామారావు మొత్తం కూడా మొత్తం ఏసీబీ అధికారులంతా తీగలాగారు. ఆ తీగలాగినటువంటి సందర్భంలో ఈ మొత్తం కూడా దొరికినటువంటి ఆస్తుల విలువ చూసినట్లయితే వందల కోట్ల ఆస్తులు అని చెప్పవచ్చు. దానికి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బేగంపేట గ్రామంలో 40 ఎకరాలు, మల్లాపూర్ గ్రామంలో ఒక 5 ఎకరాలు, దాతరపల్లిలో 3 ఎకరాలు, భువనగిరి జిల్లా బస్సాపూర్లో 15 ఎకరాలు, బస్వాపూర్ ప్రాజెక్ట్ పక్కనే 15 ఎకరాలు, అదేవిధంగా సురేంద్రపూర్ దగ్గర ఒక 10 ప్లాట్లు, ఇక్కడే యాదాద్రిలో యాదగిరి గుట్ట దగ్గర ఒక లాడ్జ్ కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇంకా అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే ప్రస్తుతంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఏసీపీ రేంజ్ నల్గొండ రేంజ్ లో ఈ యొక్క కేసు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే జ్యుడిషియల్ రామారావును కస్టడీలోకి తీసుకొని ఇంకా విచారించే అవకాశం ఉంది. మొత్తానికి ప్రధాన కార్యాలయం ఏసీబీ ప్రధాన కార్యాలయం కూడా అటాచ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో జరిగే కార్యక్రమాలు కావచ్చు, అన్ని కూడా మనం చూసినటువంటి సందర్భంలో గత 6 నెలలుగా నలుగురు ఈవోలు మారినటువంటి పరిస్థితి. ఈవోలు ఎప్పుడైతే పటిష్టంగా చూడాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉంటుంది. కానీ తూతు మంత్రంగా ఉన్నటువంటి వ్యవహారం వల్లనే ఈ కింది స్థాయి అధికారులు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చాలా మంది విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి భక్తుడుగా బాధపడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం యాదాద్రి సన్నిధికి సంబంధించి నిన్నమన్నటువంటి ఘటనలు ఎన్నో జరిగినటువంటి పరిస్థితి. ఈ చింతపండు దొంగలే కావచ్చు, అదేవిధంగా కొబ్బరికాయ టికెట్లే కావచ్చు, స్వామివారి టికెట్లే కావచ్చు, అదేవిధంగా పార్కింగ్ టికెట్సే కావచ్చు, ఎన్నో సమస్యలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. వాటన్నిటి కూడా నివృత్తి చేయాలి. వాటన్నిటి కూడా ఒక ప్రధానంగా ఒక ఈవో అనేవారు ఉంటారు. ఆ ఈవో పర్యవేక్షణ కొనసాగాలి. కానీ ఆ ఈవో పర్యవేక్షణ లోపించడం వల్లనే మొత్తం కూడా ఈ వ్యవస్థ అంతా ఇట్లా తయారైందని చెప్పి చాలా మంది కోరినటువంటి పరిస్థితి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట క్షేత్రంలో ఇలాంటి జరగడం అయితే బాధాకర విషయం చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో అద్భుతంగా 2,000 కోట్లతో ఈ కార్యక్రమాలు చేస్తే ఆ సమయంలోనే ఈవో గీతారెడ్డి ఉన్న సమయంలోనే ఈ రామారావు అవినీతి బాగా పెరిగిందని చెప్పారు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళ కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్తున్నారు. టెండర్లు కూడా వారికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. గత ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా అవినీతి సొమ్మును సంపాదించారు ఈ యాదాద్రి క్షేత్రానికి సంబంధించి అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన అవినీతి లీలలు చూస్తుంటే ఒక్కొక్కటిగా బయటకు వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అవినీతి చేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. కారణ నియామకం ద్వారా నియమించబడ్డాడు. వారి తండ్రి యొక్క జాబును అతను కారణ నియామకం ద్వారా పొందడం జరిగింది. ఆ బీటెక్ సర్టిఫికేట్ కూడా కర్ణాటక గుల్బర్గాలో బీటెక్ సర్టిఫికేట్ మీద కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే అది ఫేక్ సర్టిఫికేట్ అని కూడా తేలినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి ఇంకా కూడా దానికి సంబంధించి అంటే బీటెక్ సర్టిఫికేట్ తీసుకొని దాని ప్రమోషన్స్ పొందినటువంటి విషయం అని చెప్పవచ్చు. నిన్న ఇన్ఛార్జ్ ఎస్సీగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మరి రామారావు చేసేటువంటి అవినీతి తీగ లాగినటువంటి పరిస్థితిలో డొంక కదిలినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా ప్రతి భక్తుడు ముక్కున వేలేసుకునే పరిస్థితి అని చెప్పవచ్చు. వందలాది కోట్ల ఆస్తులు సంపాదించాడు ఒక ఈ అధికారి అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రిమాండ్ లో ఉన్నారు నాంపల్లి కోర్టులో. మరి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంకా ఏ వాటిపైన విచారణ జరుగుతుందని చెప్పి కూడా చూడాల్సినటువంటి ఉంది. మరి బినామీలు పారిపోయారని చెప్తున్నారు. ఆ బినామీలను మరి పట్టుకొని ఇంకేమైనా విచారించే అవకాశం ఉందా అని కూడా చూసేటువంటి పరిస్థితి. పెద్ద మొత్తంలో ఎంత ధైర్యంగా అంటే యాదాద్రి జిల్లాలోనే ఎక్కువగా భూములు కొన్నటువంటి పరిస్థితి. అతను ఎల్బీ నగర్ ఇంట్లో సోదాలు చేసేటువంటి పత్రాలు దొరికినటువంటి సందర్భంలో ఆ పత్రాలన్నీ కూడా యాదాద్రి జిల్లా గుట్ట చుట్టుపక్కలే ఉన్నటువంటి ఆస్తులు అని చెప్పవచ్చు ఆ బినామీల పేర్ల. మరి ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో అక్రమాలు ఈ యాదాద్రి క్షేత్రంలో జరగడం అయితే భక్తులు తీవ్ర ఇబ్బంది గురైనటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ముక్కులు వేలేసుకున్నటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి సంచలనంగా మారింది చెప్పవచ్చు ఈ తతంగం అంతా. మరి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏమి
ఏమేమి కార్యక్రమాలు నడుస్తున్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఈవో పైన ఉంది. మరి ఇప్పటికి కూడా ఈవో ఇన్ఛార్జ్ ఈవోనే కొనసాగుతున్నారు. ఒక స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఇప్పుడు స్పష్టంగా ఒక ఈవోను పర్ఫెక్ట్ గా ఈవోను కేటాయించి దానికి సంబంధించి ఇంకా అధికారులను ఇక్కడ నియమించి ఇక్కడ ఇలాంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్ బి లగలయ్య చొరవ తీసుకోవాలి. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే దేవస్థానానికి పరువు పోతున్నటువంటి సందర్భంలో దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది, రాజకీయ నాయకుల పైన ఉంది కాబట్టి, అధికారుల పైన ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా ఒక సమన్వయంతో పనిచేయాలి యాదాద్రి క్షేత్రంలో అని చెప్పి చాలా మంది మనతో కోరుకున్నటువంటి విషయం చెప్పవచ్చు. నిజంగా ఈ సంఘటన మాత్రం కలిసివేస్తుంది. ఎందుకంటే చాలా ఘోరమైనటువంటి సంఘటన. యాదాద్రి సొమ్మును అక్షరాల కోట్లాది సొమ్మును దోచుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. స్వామివారికి చేరాల్సినటువంటి కానుకలు కూడా పక్కదారి పడుతున్నాయని చెప్తున్నారు. దాని విషయంలో కూడా ఇంకా నిగ్గు తేల్చాలని చెప్తున్నారు. స్వామివారి కైంకర్లకు సంబంధించి కావచ్చు, ఇంకా ఏమేమి ఉన్నాయి, లోపల ఏమేమి జరుగుతున్నాయి, ఒక్కొక్క వ్యవస్థలో ఏమేమి జరుగుతుందని చెప్పి చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవాదాయ కమిషనర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. దేవాదాయ కమిషనర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి హరీష్ కూడా ఈ రోజు వచ్చి రావడం జరిగింది. వారు కూడా వచ్చి చూసిపోయాలని చెప్తున్నారు. కానీ చూసిపోవడం కాదు, దీని యొక్క ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మొత్తం కూడా నిగ్గు తేల్చాలి. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా రావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. చూసి ఇక్కడ ఒక సమన్వయంతో పనిచేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలి. కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా సక్రమంగా పనిచేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఇలా చేయాలని చెప్పి చాలా మంది కోరుకున్న విషయం ఇది. ఇక్కడ కెమెరామెన్ గురునాథ్తో శరత్, యాదాద్రి పుణ్యక్షేత్రం.